హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, తనుజ అవుతుందా, ఇమాన్యుయల్ అవుతారా? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరు విన్నర్ అవుతారనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్ ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ ఈరోజు ఇమ్యూనిటీ టాస్క్ కోసము 2 టాస్కులు అయితే ఇవ్వడం జరిగింది. ఆ టాస్కుల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారో, ఎవరు సెకండ్ పొజిషన్లో అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినటువంటి ఆడియన్స్ ఎవరికి సపోర్ట్ చేశారో, ఎవరికి ఓట్ అపీల్ ఛాన్స్ వచ్చింది అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన అప్డేట్స్ ఎపిసోడ్ కన్నా ముందే మీకు తెలియాలంటే దయచేసి నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% అయితే జెన్యున్ అప్డేట్స్ అయితే నేను ఇన్స్టా స్టోరీలో పెడుతుంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో ఇమ్యూనిటీ కోసము టాస్క్లు అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ మనం ప్రోమోలో చూసాం కదా ఆ బాల్ టాస్క్. ఇందులో బాల్ టాస్క్లో టోటల్గా 5 కంటెస్టెంట్లు పాల్గొంటారు. డిమాన్ పవన్, ఇమాలియన్, తనుజ, సుమన్ శెట్టి, భరణి. ఈ గేమ్లో సుమన్ శెట్టి గారికి అయితే అన్యాయం అయితే జరుగుతుంది. అదేవిధంగా కొన్ని గొడవలు కూడా జరుగుతాయి. భరణి వర్సెస్ కళ్యాణ్ పడాలా, అదేవిధంగా సంజన వర్సెస్ మన తనుజ గొడవలు అయితే జరుగుతాయి. మొత్తానికి గొడవల ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ టాస్క్లో గెలిచింది ఎవరు అంటే తనుజ గారు గెలవడం అయితే జరుగుతుంది. దాని తర్వాత బిగ్ బాస్ నెక్స్ట్ పజిల్ టాస్క్ పెడతాడు. ఆ పజిల్ టాస్క్లో గెలిచింది ఎవరో కాదు, భరణి గారు గెలవడం జరుగుతుంది. ఆ టాస్క్లో సంజన గారు కూడా గేమ్ ఆడడం జరుగుతుంది. సో ఇక్కడ సంజన గారు ఫస్ట్ అవుట్ అవడం వల్ల సంజన గారిని మొత్తంకి ఈ గేమ్ల నుంచి బయటికి అయితే వేయడం అయితే జరుగుతుంది. అంటే ఇమ్యూనిటీ టాస్క్లో నెక్స్ట్ టైం నుంచి సంజన గారు అయితే ఆడకుండా బిగ్ బాస్ కంప్లీట్గా అవుట్ చేయడం అయితే జరుగుతుంది. సో మొత్తానికి టాస్క్ 1 టాస్క్ 2లో గెలిచినటువంటి తనుజ అదేవిధంగా భరణి వీళ్ళిద్దరిని బిగ్ బాస్ గార్డెన్ ఏరియాకి పిలుస్తాడు. అదేవిధంగా గార్డెన్ ఏరియాకి వచ్చినటువంటి వీళ్ళిద్దరికి అప్పుడే ఆడియన్స్ లోపలికి ఎంట్రీ ఇస్తారు. ఆడియన్స్ ముందర వీళ్ళకి ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్కి ఎవరైతే ఆన్సర్ చెప్తారో ఆ ఆన్సర్ ఆడియన్స్కి ఎవరికి నచ్చింది అంటే ఎవరు ఆన్సర్ కరెక్ట్ నచ్చిందంటే తనుజ గారు నచ్చిందని చెప్పి తనుజ గారికి వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఆడియన్స్ తనుజ గారికి సపోర్ట్ చేయడం వల్ల ఓట్ అపీల్ ఛాన్స్ అనేది తనుజ గారికి రావడం అయితే జరిగింది. ఈరోజు ఓట్ అపీల్ చేసేది తనుజ గారు మాత్రమే. అదేవిధంగా ఆడియన్స్ భరణి గారికి అదేవిధంగా తనుజకు కొన్ని క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే ఏ అన్అఫీషియల్ ఓటింగ్ చూసినా కూడా తనుజ గారు ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నారు. తనుజ ఓటింగ్ అనేది 35%లో కొనసాగుతుంది. అదేవిధంగా ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 15%లో, డిమాన్ ఓటింగ్ అనేది 16%లో, అదేవిధంగా సంజన ఓటింగ్ అనేది 14%లో, భరణి ఓటింగ్ అనేది 13%లో, సుమన్ ఓటింగ్ అనేది 10%లో కొనసాగుతుంది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు ఇమాన్యుయల్, అదేవిధంగా తనుజ. డేంజర్ జోన్లో ఉన్నది భరణి అండ్ మన డిమాన్ పవన్. అదేవిధంగా ఎలిమినేషన్లో ఉన్నది సంజన గారు, సుమన్ శెట్టి. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేషన్ కావాలనుకుంటున్నారో, అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. నా అనాలిసిస్ ప్రకారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే 100% సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా వీకెండ్లో సంజన గారు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అదేవిధంగా కళ్యాణ్ పడాల విషయంలో తను తప్పు చేసి అని చెప్పి డిమాండ్ పవన్ ముందర ఒప్పుకున్నటువంటి తనుజ 5వ వారం 6వ వారంలో మన వైల్డ్ వచ్చినప్పుడు తనుజ కళ్యాణ్ పడాలని దూరం పెట్టింది కదా. అదేవిధంగా అంటే చిదరించుకోవడము, అంటే అసహాయం చేయడము, అంటే పక్కకు పెట్టడం వల్ల కళ్యాణ్ పడాల బ్యాడ్ అయ్యాడు కదా. సో అలా అవ్వడానికి కారణం నేనే అని చెప్పి తన తప్పుని డిమాండ్ ముందర ఒప్పుకున్నటువంటి తనుజ. సో ఈ వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ ట్రెండింగ్లో ఉండడం వల్ల కళ్యాణ్ పడాల క్రేజ్ అనేది పెరిగింది. అదేవిధంగా తనకు సోషల్ మీడియాలో బాగా సపోర్ట్ అయితే రావడం అయితే జరిగింది. బట్ దానికి ఉన్న ఒక మైనస్ ఏంటంటే కళ్యాణ్ పడాల లాస్ట్ వీక్ అలాగే ఈ వారం కూడా నామినేషన్ లేకపోవడం వల్ల తనకంటూ ఒక కొత్త ఓటు బ్యాంక్ అనేది క్రియేట్ చేసుకోలేకపోయాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకు కూడా అదే విధంగా అనిపిస్తే కింద ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు ఆ ముగ్గురికే ఛాన్స్ ఉందంటే 100%
తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ పడాలి వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరైతే విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలిచినా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసినట్లే. అది ఎలా అంటే కళ్యాణ్ పడాలి గెలిస్తే కామన్ మ్యాన్ గెలిచినట్లు, అదేవిధంగా ఇమాన్యుయల్ గెలిస్తే ఒక కమెడియన్ గెలిచినట్లు, అదేవిధంగా తనుజ గెలిస్తే ఒక లేడీ కంటెస్టెంట్ గెలిచినట్లు. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడు అవ్వడం చూస్తున్నానో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వండి. మీకు బిగ్ బాస్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను ఇన్స్టా స్టోరీలో పెడుతూ ఉంటాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.